నమస్తే. వెల్కమ్ టు జిందగీ మీడియా. ఇక ఈరోజు రోజుల మాదిరిగానే ఈరోజు పేపర్లలో ఏం వార్తలు ప్రచురితమైనవి చూద్దాము. ఒకసారి మన జిందగీ మీడియా ద్వారా మనం వివరించే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి ఈరోజు 23వ తారీఖు మరి కేబినెట్ సమావేశం కూడా రాష్ట్రంలో ఉంటుందని మనకు ఇలా సమాచారం ఉంది. అలా రాష్ట్రంలో మంత్రివర్గం కేబినెట్ సమావేశం అయ్యి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, వాటి గురించి ఈరోజు ఏమన్నా ప్రచురితమైందని చూసే ప్రయత్నం చేద్దాం. అనుకున్నట్టుగానే ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో పరిషత్ ఎన్నికలు ఎప్పుడు, మండల జిల్లా పరిషత్ ఎన్నికలపై సమాలోచన, 10 పరీక్షల ముందా తర్వాత నేటి కేబినెట్లో స్పష్టత రానుంది, సహకార పదవులపై భర్తీపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అంటూ ఒక వార్త ప్రచురితమైంది. అసలు మండల పరిషత్తులు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల గురించి ప్రభుత్వం ఇప్పుడే కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. అసలు ఈ ఎన్నికల్ని నిర్వహించాలా, లేకపోతే ఈ ఎన్నికల యొక్క ప్లేస్లో రీప్లేస్లో అంటే కొత్త ఆలోచన, పునరాలోచన, ఇంతకుముందే గత ప్రభుత్వాలు చేసి అవి చేయలేమని వదిలేసిన వాటి మీద ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే ఈ పరిషత్ ఎన్నికల్లో పెట్టాలనా, లేకపోతే వీటికి సరైన అధికారాలు లేవు, వీటి సరైన గుర్తింపు లేదు కాబట్టి లేదు అని ఆలోచిస్తూ ఈ ప్లేస్లో రీప్లేస్ చేస్తూ అంటే సర్పంచులే ఎంపీటీసీని ఎన్నుకోబడిన ఎంపీటీసీలు సర్పంచుల ద్వారా ఎన్నుకోబడిన ఎంపీటీసీలు ఇటు ఎంపీపీలను ఎన్నుకునే విధంగాను జడ్పీ చైర్మన్ను ఎన్నుకునే విధంగాను నిర్ణయం తీసుకోబోతుంది. అంటే ఎవరైతే సర్పంచులు ఎంపీటీసీలు ఎన్నుకుంటారో ఆ ఎంపీటీసీలు జడ్పీటీసీలు వచ్చేసరికి జడ్పీ చైర్మన్ను ఎన్నుకునే విధంగా పరోక్ష విధానాన్ని అమల్లో తేవాలని ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే మొత్తానికి ఈరోజు కేబినెట్ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకోబోతుంది, కీలక నిర్ణయం తీసుకోబోతుందా, లేకపోతే వీటిని రద్దు చేసి సర్పంచి ఎంపీటీసీ ఎలక్షన్లు అంటే పరిషత్ ఎలక్షన్లను రద్దు చేసి వాటి ప్లేస్లోనే కొత్త కొత్త విధానం తీసుకురాబోతుందా అనేది ఈరోజు తెలియనుంది. ఏదైనా ఈరోజు తెలియనుంది. ఒకవేళ ఎన్నికలే నిర్వహించాల్సి వస్తే ఆ కొత్త పద్ధతిని అమల్లోకి తేవడం ఇప్పటికీ సాధ్యం కాదని భావించి ముందుకు పోదాము, ఎప్పటిలాగానే ఎలక్షన్కి ముందుకు పోదామని ఒకవేళ ప్రభుత్వం ఆలోచిస్తే అది ఎప్పుడు పెట్టాలి అంటే, ఇప్పుడు 10వ తరగతి ఎగ్జామ్స్ ఉన్నాయి, పరీక్షలు ఉన్నాయి. 10వ తరగతి పరీక్షలు ఉన్నప్పుడు విద్యార్థులంతా సిద్ధమవుతున్నారు. ప్రభుత్వానికి అటు విద్యార్థులకి వారి భవిష్యత్తుకు కూడా ఈ 10వ తరగతి పరీక్షలు చాలా కీలకం కాబట్టి ఈ ఎలక్షన్ ముందు ఎన్నికలు పెట్టడం సాధ్యమేనా, లేకపోతే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎన్నికలు పెడదామని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాలోచనలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దాంతోపాటు సహకార పదవులకు భర్తీపైన కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉందట. ఈ కేబినెట్లో ఇటు ఎంపీపీ ఎలక్షన్ అంటే మండల పరిషత్ ఎలక్షన్లతో పాటు సహకార పదవుల భర్తీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే సహకార ఎలక్షన్పై ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. గతంలోనే సహకార ఎలక్షన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సహకారం ఎలక్షన్లు రద్దు చేసినట్లయితే ప్రభుత్వము దాని ప్లేస్లో మళ్ళీ ఇప్పుడు ఎట్లా చేయాలి, రీప్లేస్మెంట్ ఎట్లా చేయాలి, తర్వాత వీటిని కూడా ఒక పద్ధతిలో ఎన్నుకోవాలా, లేకపోతే పరోక్ష పద్ధతిలో ఎన్నుకోవాలా, లేకపోతే ప్రత్యక్ష ఎన్నికలు పెట్టాలా అని సమాలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. దీనిపై కూడా ఈరోజే క్యాబినెట్ మీటింగ్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు ఇక గ్రేటర్ హైదరాబాద్లో 3 కొత్త కార్పొరేషన్ల మధ్య ఉద్యోగాల విభజన, కొత్త ఉద్యోగాల అవసరంపై సమీక్ష, ప్రభుత్వ పరిధిలోకి మెట్రో తీసుకునే అంశంపై చర్చ నడుస్తుంది. రైతు భరోసా, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలు కూడా ఖరారు కానుంది. దీంతోపాటు మహాలక్ష్మి స్మార్ట్ కార్డు, గాంధీ సరోవర్ ప్రాజెక్టు తదితర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది మంత్రివర్గం. మొత్తానికి ఇవాళ కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం చాలా కీలకమైన అంశాల మీద దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ఇటు మంత్రివర్గం మొత్తం భేటీ అయ్యి ఆ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని ఒక ఆసక్తి రేగుతుంది. ఇప్పటికే సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినవి, తర్వాత పరిషత్ ఎలక్షన్లకు ముందుకు పోవాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. సర్పంచ్ ఎలక్షన్లోకి ఇటు వచ్చేసరికి మున్సిపల్ ఎలక్షన్కి ప్రభుత్వం మెజార్టీ సీట్లను కైవసం చేసుకొని తను ముందుకు పోతున్న నేపథ్యంలో ఇప్పుడు పరిషత్ ఎలక్షన్ పెడితే తమకు కలిసి వస్తుందా, లేకపోతే రైతు భరోసా లాంటి పథకాలను రైతులు ఆశిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎలక్షన్లో పెడితే రైతు భరోసా అయ్యకుండా ప్రజల నుంచి వీళ్ళకి సరైన గుర్తు లభిస్తుందా అని ఆలోచనలు కూడా ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే ఎలక్షన్కి ముందే అంటే ఒకవేళ పరిషత్ ఎలక్షన్లు పెట్టాల్సి వస్తే దానికి ముందే రైతు భరోసా వేసే దిశగాను అలాగే మార్చి నెల వస్తుంది. ఇప్పుడు మార్చి నెల వస్తుంది, ఫైనాన్షియల్ ఇయర్ వస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సింది. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టే దాని మీద కూడా తేదీలు ఖరారు చేయాలి కాబట్టి ఇలా మంత్రివర్గంలో ఓవరాల్గా తేదీలు ఖరారు చేసే దిశకు కూడా ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్టు తెలుస్తుంది. దీంతోపాటు గ్రేటర్ హైదరాబాద్లో 3 కొత్త కార్పొరేషన్ల మధ్య ఉద్యోగుల విభజన, కొత్త ఉద్యోగుల
అవసరంపై కూడా సమీక్షపై కూడా ఇటు ప్రభుత్వం సమాలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు గ్రేటర్ హైదరాబాద్లో 3 కొత్త కార్పొరేషన్ల మధ్య ఉన్న ఉద్యోగుల విభజన అంటే తర్జన భర్జన అవుతున్న నేపథ్యంలో ఉద్యోగులు ఎలా విభజించాలి, ఏ కోణంలో ముందుకు పోవాలని ప్రభుత్వం ఈరోజు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు ఇక ప్రభుత్వ పరిధిలోని మెట్రోను తీసుకునే అంశంపై కూడా చర్చ అవుతుంది. ఇప్పటికే ప్రభుత్వం ఎల్ఎన్టీ తప్పుకున్నట్లు కూడా కొన్ని ఎల్ఎన్టీ ఇది మెట్రో నుంచి తప్పుకున్నట్లు కూడా కొన్ని వస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ మెట్రోని తన ప్రభుత్వ పరిధిలోకి తీసుకుందామా, లేకపోతే ఎల్ఎన్టీకి ఇద్దామా, లేకపోతే ఇంకో కంపెనీకి ఏమైనా అప్పచెప్పే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఓవరాల్గా ఇవాళ కేబినెట్ సమావేశం మంత్రివర్గంలో కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ కేబినెట్ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనేది మొత్తానికి ఈరోజు సాయంత్రం కల్లా ఒక స్పష్టమైన వివరణ వచ్చే అవకాశం ఉంది.